ఉత్తర తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం నుంచి వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీట మునిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసిపోయింది. వర్షపు నీటిలో మొక్కజొన్న పంట కొట్టుకుపోయింది. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురియడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల చేతికొచ్చిన పంట వర్షానికి దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లేపు లేపు రెండు చేతులతో నీళ్ళ లెక్క కింద కూర్చోండి. ఫోటో దిగిన నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, యాదాద్రి సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లేపు లేపు రెండు చేతులతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూర్ మండలాల్లో వర్షం కురిసింది. ఆర్మూర్, దర్పల్లి మండలాల్లో ఈదురుగాలులు వీచాయి. భారీ వర్షం పడింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని విస్తారంగా వర్షాలు కురిశాయి. కంచుమహల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జర్దిపల్లి, రాంపూర్ గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మార్కెట్లో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.